ఇప్పుడు మరొక మహానుభావుడికి నమస్కారం చేసి మనం యోగ వాసిష్టంలోకి ప్రవేశించాలి. యోగ వాసిష్టం మొత్తం 32,000 శ్లోకాల గ్రంథం. 6 ప్రకరణాలు ఉంటాయి ఇందులో. వైరాగ్య ప్రకరణం, ముముక్షు ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం, ఉపశమ ప్రకరణం, నిర్వాణ ప్రకరణం. నిర్వాణ ప్రకరణం చాలా పెద్దది. 32,000 శ్లోకాలు చెప్పడం అనేది మళ్ళీ వాల్మీకి పుట్టాలి, మళ్ళీ వశిష్ఠుడు పుట్టాలి, కానీ మన వల్ల అయ్యేది కాదు. దాని సారాంశప్రాయంగా మనం చెప్పుకుంటాం. అందులో ఉన్న సారాంశం అంతా ఏమిటి, దాన్ని మనకు అందించింది వాల్మీకి మహర్షి. రామాయణం ఎవరు రచించారో యోగ వాసిష్టము వారే రచించారు. అందుకని వాల్మీకి నమస్కారం చేసి మనం రంగప్రవేశించేద్దాం. పుట్టను పుట్టు జీవులకు పుట్టునే తేనియలెక్కడే నిజున్. వాల్మీకి చరిత్ర అందరికీ తెలిసింది. బోయవాడుగా బతికి మహర్షిగా మారాడు. అలా మారడానికి మహత్తరమైన తపస్సు చేశాడు. మహత్తరమైన తపస్సు ఏకాంతంగా చేశాడు. పుణ్యక్షేత్రాల చుట్టూ, పుణ్యతీర్థాల చుట్టూ తిరుగుతూ కూర్చోలేదు. ఇంట్లో కూర్చొని తపస్సు చేశాడు. మనమైనా సరే జీవితం మారాలంటే ఇంట్లో కూర్చొని తపస్సు చేయాలి. ఇంట్లో కూర్చొని నువ్వు చేసే తపస్సుకి గుడి నీకు శిక్షణా కేంద్రంగా పనికొస్తుంది. అందుకని గుళ్ళో కూర్చొని తపస్సులు చేస్తానంటే కుదరదు. వచ్చేపోయే జనంలో ఏం చేస్తావు తపస్సు? ఇక్కడ కొబ్బరికాయలు కొడుతుంటాయి. ఆధ్యాత్మికత మొత్తం ఏకాంతికం. సమూహం ఎందుకు అంటే దేశం కోసం అమ్మా, దైవం కోసం కాదు. ఇవాళ మొత్తం దేశంలో మహానుభావులందరూ బాధపడుతున్న విషయం అది. దేవుడు ఊరేగింపు అంటే 1,00,000 మంది వస్తారండి, దేశంలో అన్యాయం జరిగిందంటే 10 మంది కూడా రారండి అని. దైవభక్తి కంటే దేశభక్తి చాలా ముఖ్యం. దయచేసి గుర్తుపెట్టుకోండి. దేశంలో ఏం జరుగుతుందన్నా మనం స్పందించాలి. ఇక్కడ మనకు అన్యాయం జరిగితే గొడవ పెట్టేస్తాం. ఎంతోమందికి జరుగుతుంది. ముందు మతానికి జరుగుతుంది, ధర్మానికి జరుగుతుంది. జరుగుతుంటే స్పందించాలి మనం ఖచ్చితంగా. అదే సామాజిక స్పృహ అంటారు దాన్ని. ఈ సమూహం ఎందుకంటే దానికి మనమంతా కలిసి ఓ చోట చేరడం ఏంటి అంటే బాబా గారికి ఏమైనా జరిగితే మనం స్పందించాలి కదా. లేని దానికి ఎందుకు ఇక్కడ ప్రసాదం తిని వెళ్ళిపోవడానిక? ఆ సామూహికత ఎందుకంటే ఐకమత్యంగా ఉండి ఎదుర్కోవడానికి. కానీ అధ్యాత్మ జ్ఞానం పొందడానికి ఎప్పుడూ సామూహికత పనికి రాదు. పక్కన ఇంకొకడు ఉన్నాడు అంటే దాన్ని ధ్యానం అనరమ్మా, పరధ్యానం అంటారు. అంచేత సామూహిక ధ్యానం అంటే పనికి మాలిన మాట. అది కుదిరే మానుక. అది పక్కన ఇంకొకడు ఉంటేనే కుదరదు. ఇంకా 100 మంది కూర్చొని ధ్యానం, 1000 మంది కూర్చొని, ఇవన్నీ ధ్యాన కేంద్రాల వాళ్ళు డబ్బులు సంపాదించుకుందుకు బాగుంటాయి, మనకేం ఉపయోగపడదు. అక్కడి నుంచి మనమే పుట్టిస్తాం ఒక మాట. అక్కడ ఏమీ రాదమ్మా, కరోనా వస్తుంది. వైబ్రేషన్ వచ్చింది, ఎన్ని మాటలు చెబుతారు. ఈ వైబ్రేషన్ వచ్చింది అనేవాడిని కాశ్మీర్ సరిహద్దుల్లో కూర్చోబెట్టండి. అక్కడ వైబ్రేషన్ ఉంటే ఉగ్రవాదులు వెళ్ళిపోతారు బయటికి. డొక్కు కబుర్లు చెప్పొద్దండి, అవాస్తవాలు మాట్లాడొద్దండి. రుజువు చేయగలవా నువ్వు వైబ్రేషన్ని? వైబ్రేషన్ ఉంటే ఆ మహాయోగి ఉండే చోట 100 కిలోమీటర్ల చుట్టుపక్కల ఎక్కడ అన్యాయం జరగకూడదండి. దట్ ఈజ్ కాల్డ్ వైబ్రేషన్. చూపించండి ఎక్కడో. జరిగేవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ పక్కనే వారి మఠంలోనే జరుగుతాయి కర్మ. ఇంకెందుకు వైబ్రేషను? దొంగ మాటలు ఏవో పుట్టించడం. ఇక్కడ ఏం లేదు, మనకి విడిగా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడు 10 మందితో కూర్చొని గోళిగిలుకుంటూ ఉండాలి. ఇక్కడ ఆశమ్మ, బోషమ్మ, ఆహాహా, ఈహీహి అనుకుంటూ ఉండాలి. అసలు మొత్తం ధ్యానమేమో 2 నిమిషాలు, ఈ గొడవంతా 16 నిమిషాలు. ఇది మనకు ఆనందంగా ఉంటుంది. అంచేది ఈ సామూహికతకి మనం నిజంగా జ్ఞానం పొందాలంటే సామూహికంగా ఉండకూడదు. వాల్మీకి చేసినట్టు ఏకాంతంగా తపస్సు చేయవలసిందే. ఆయన చేశాడు. వాల్మీకంలోంచి ఎవరు బయటకు వస్తారండి? పాములు బయటకు వస్తాయి. పాముకి విషం ఉంటుంది. కానీ వాల్మీకి రాసిన రామాయణంలో విషం లేకపోగా అమృతప్రాయమైన కవిత్వం ఉంది. అందుకే నేను వాల్మీకి మీద పద్యం చెప్పవలసి వస్తే ఒక అవధానంలో అడిగితే నాకు తోచిన భావం ఇది. పుట్టను పుట్టు జీవులకు పుట్టునే తేనియలు ఎక్కడే నిజం. పుట్లో పుట్టే జీవులకి, పాములకి విషం పుడుతుంది కానీ తేనె పుడుతుందా? పుట్టిన వెట్లు నీకు కవి పొంగవా తేనియలకు భావములు. రామాయణం అంతా 24,000 శ్లోకాలు మధురంగా రచించావు కదయ్యా. పాముకి మాధుర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆశ్చర్యంగా ఉందయ్యా నీ చరిత్ర. పుట్టలోంచి బయటపడ్డావు. పుట్టలోంచి బయటపడితే పాము కదా, పాము నోట్లో విషం ఉంటుంది, తేనె ఉండదు కదా. మరి నీ నోట్లో తేనె ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది రాముడు దయ, అది రాముడు దయ. ఆయన తపస్సు. ఆ తపస్సు చేయాలి. విషం లాంటి మన మనస్సు మారాలన్నా, ఎవరైనా మనం మీద చేసే విషప్రయోగాలు పనిచేయకుండా ఉండాలన్నా మనం తపస్సు చేయాలి. ఏకాంతంగా ఉండాలి, ధ్యానం చేయాలి.
పుట్టను పుట్టు జీవులకు పుట్టునే తేనిజలెక్కడే నిజున్ పుట్టిన వెట్లు నీకు కవి పుంగవా తేనిజలుల్కు భావముల్ కట్టిన బట్టతో కటిక కానలకేగిన త్యాగమూర్తికిన్ కట్టిన బట్టతో కటిక కానలకేగిన త్యాగమూర్తికిన్ పట్టము గట్టినావు రసభావుక వీధులలో రసధ్వనిన్. ఎటువంటి చరిత్ర రామాయణం అంటే! కట్టిన బట్టతో కటిక కానలకేగిన త్యాగమూర్తికిన్ పట్టము గట్టినావు మృదుభావుక వీధులలో రసధ్వనిన్. పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు. సరేనాయా తండ్రి మీ ఆజ్ఞ అన్నాడు ఆయన. వెంటనే ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ ఇవ్వలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, దానికి ఏం పెద్ద పొంగిపోలేదు. నాన్నగారికి వయస్సు మీరిపోయింది, బాధ్యత మనకు అప్పగిస్తున్నారు, తీసుకోవడం కొడుకు ధర్మం. చాలా సంతోషం తండ్రి మీ ఆజ్ఞ అన్నాడు. వెళ్ళి తల్లికి చెప్పాడు, సీతాదేవికి చెప్పాడు, అంతే. ఈలోపు సీను మారిపోయింది. సాయంత్రానికి సీను మారిపోయింది. 3వ తొల్లో 36వ తొల్లో పిలిచింది. ఎవడు లెక్కట్టాడు? ఆవిడ పిలిచి నీకు కాదయ్యా పట్టాభిషేకం, మా అబ్బాయికి అంత సంతోషం తల్లి అన్నాడు. మీ నాన్నగారు చెప్పారయ్యా నిన్న వనవాసానికి వెళ్ళమనంటే, నాన్నగారు చెప్పడం కాదమ్మా నువ్వు చెప్పినా నేను పెడతాను అన్నాడు. సబత్తల్ల పట్ల కూడా అంత ప్రేమ ఉందమ్మా, ఇవాళ కన్న తల్లి పట్ల కూడా ఉండడం లేదు. ఆశ్చర్యంగా ఉంది. కన్న తల్లిదండ్రుల పట్ల ఉండట్లేదు. ఆ మాటను అనవలసిన పనిలా, తల్లిదండ్రులు కూడా ద్రోహాలు చేస్తున్నారు చాలా. పిల్లల మీద వీళ్ళకి ప్రేమ లేదు. వాళ్ళ గొడవలు, వాళ్ళ సంపాదనలు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి, పిల్లలు ఎవరికీ అక్కర్లేదు. 4 ఏళ్ల పిల్లాడిని హాస్టల్లో బారేయడం తప్పు కానప్పుడు వాడికి 40 ఏళ్ళు వచ్చాక మన వృద్ధాశ్రమంలో బారితే తప్పే ఉందండి, మనం చేసింది మనకి ఇచ్చేసాడు వాడు. ముందు వాడిని ఇంట్లో పెట్టుకోవాలి కదా, వాడి కోసం ఉద్యోగం మానేయాలి, చదువులు మానేయాలి, సమస్తం మానేయాలి. ఎందుకంటే వాడు జన్మలెత్తడం మానుకుని మన ఇంట్లో జన్మెత్తాడు. ఇక్కడ వాడికి ఏం సమయం కేటాయిస్తున్నాం మనం? ఎప్పుడు బడిలో బారద్దామని చూస్తున్నాం అంతే. అక్కడ ఇంకో ₹1,00,000 ఎక్కువ సంపాదించడం, ఫీజు కట్టేయడం, పారేయడం. వాళ్ళు ఏం చెప్పట్లేదు. నువ్వేం చెప్పావు? తల్లి చెప్పాలి కదా, తండ్రి చెప్పాలి కదా, వీడేం చెప్పడం? వీళ్ళిద్దరూ సంపాదనే. ఈ ధోరణిలో మార్పు రావాలి. రాముడంత త్యాగమూర్తిగా ఎందుకు పెరిగాడు అంటే దశరథుని పెంపకం, కౌసల్యాదేవి పెంపకం, కైక పెంపకం కూడా. దిక్కుమాలిన బుద్ధి ఆ రోజులో మందర చెప్పిన మాటల వల్ల అలా మారిపోయింది. కానీ రాముడు ఎక్కువసేపు కైకింట్లోనే ఉండేవాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు కల్పవృక్షం. కాళ్ళు నడవడం వచ్చింది మొదలు రాముడు ఎవరింటికి వెళ్ళేవాడు అంటే కైక దగ్గరికి వెళ్ళేవాడు. కైక పొద్దున నిద్ర లేచేందు మొదలు ఎవరి గురించి పలవరించేది అంటే రామభద్రుడు అనేది. ఆవిడ సవత్తల్లి ఏమిటంటే కన్నతల్లి కంటే ఎక్కువ. అటువంటి మనిషి బుద్ధిని కూడా మందర పాడు చేసేసింది. అంటే లోకం ప్రభావం ఎంత ఉంటుందో గమనించండి. మందర అంటే ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ అదేనమ్మా. మందరే స్మార్ట్ ఫోన్గా పుట్టింది. ఎంత మంచివాళ్ళైనా పాడైపోతారు స్మార్ట్ ఫోన్ చూస్తే. నేను ఇంకా ఇలాగ హాయిగా ప్రవచనాలు చెప్పగలుగుతున్నాను అంటే నా విజయ రహస్యం ఇది. ఫోన్ నాది. చచ్చిన ఎవడు వాట్సాప్ ఫేస్బుక్ కూర్చుని చెల్తా ఏం పంపడానికి వీలు, ఇందులో ఏం ఉండవు. మా కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా సరే నేను చెప్పిన సమయంలో చేయాల్సిందే. ఇంకో చోట నేను విన్నాను. ఇప్పుడు ఎందుకు చేసామని అడిగేస్తాను అంతే. ఇప్పుడు ఎందుకు చేసావు, ఏం పని, పలానా టైంలో చేయి అంతే. లేకపోతే చేస్తూనే ఉంటారు అలాగేదో. వీళ్ళ సమస్యలన్నీ మన ఎత్తిమి పెడతారు ఇక్కడ. ఇంకా బయట వాళ్ళకి అవకాశం ఇస్తే చెప్పక్కర్లేదు. ఇంకా దేశంలో సమస్యలన్నింటికి మనం స్పందించగల, దేశంలో విషయాలన్నీ మనకు తెలవాల్సిన పని ఏం లేదండి. మన జీవితం ఉంటూ ఒకటి మనకు ఉంది ఇక్కడ. మన వయస్సు ఉంది. ఒక వయస్సు చూసాక ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. అజ్ఞానం ఈ ఫోన్ ఏమిటండి, అది పట్టుకుని ఊరికే కెలుగుతూ ఉండడం ఇలాగా. ఎన్ని చూస్తారు, ఎన్ని అయితే సరిపోతుంది? అంతకంటే ఒక పత్రిక చదవండి అమ్మా. ఈనాడు, జ్యోతో, సాక్షి, ఏదో ఒక పత్రిక చదవండి. కొన్ని పెద్ద వార్తలు ఉంటాయి, కనీసం ఉపయోగపడే వ్యాసాలు ఉంటాయి, సమగ్రమైన సమాచారం ఉంటుంది. ఇది కళ్ళకి జబ్బు కూడా ఈ ఫోను. అది పట్టుకుని కూర్చోవడం ఎక్కడ? రోడ్డు దాటుతున్నా సరే ఫోనే, రోడ్డు దాటుతున్నా సరే. ఇవాళ పొద్దున్నే చూశాను నేను మా ఇంటి ముందు ఒక ఆవిడ 2 కుక్కలను తీసుకుని బయటకు వచ్చింది. 2 కుక్కలు. ఆవిడ తెల్లగా ఉంది, 2 నల్లగా ఉన్నాయి. సరే ఫోన్లే తెల్ల ఆవిడకి మొగుడు ఎలా ఉన్నా కుక్కలు నచ్చేయలే అనుకున్నాను. ఆ 2 కుక్కలు తిరుగుతున్నాయి. ఆవిడ కుక్కల మీద కూడా ప్రేమ లేదండి. అప్పుడు ఫోన్ చూస్తుంది రోడ్డు మీద నుంచి. అమ్మ కొడుకుల మీద ఎలాగో ప్రేమ లేదు, కుక్కలనైనా సరిగ్గా పెంచాలి కదా. కుక్కల నుంచి పెంచుతూ ఫోన్ ఏంటండి? కుక్కల చుట్టూ తిరగాలి. ఎందుకు తీసుకొచ్చావు బయటికి? ఈలోపు ఆ కుక్క ఏమన్నా కరిస్తే, లేదు ఎక్కడో ఇంటి ముందు పాడు చేస్తే ఎవరు బాధ్యత?
రోడ్డు మీద తీసుకొచ్చాం కుక్కల్ని, పక్కింటి ముందు పాడు చేస్తే మనం పట్టించుకోం. మరి వాళ్ళ కోపం రాదా? అవి పక్కిళ్ళు పాడు చేయకుండా ఉండాలి, సక్రమంగా ఉండాలంటే కుక్కల్ని బయట తిప్పేవాళ్ళు వాటినే చూడాలి, మళ్ళీ ఫోన్ చూడకూడదు. అంటే కుక్కల మీద ప్రేమ లేదు నీకు. నీ కుక్కలు ఎందుకంటే నేను కాపాడడానికి, నీ స్వార్థం నీది. ఎవడో వస్తే బావు బావు అనడానికి. ఇక్కడ అప్పుడు కూడా ఫోన్ అవసరమా? బిడ్డలతో మాట్లాడుతూ ఫోను, భర్తతో మాట్లాడుతూ ఫోను, భార్యతో మాట్లాడుతూ ఫోను. ఎప్పుడూ ఫోన్ ఇలా ఉండాల్సింది. మెడతిప్పుడు రోగంలా వెళ్ళాక ఇలా పెట్టుకునేలాగా. మెడ పక్కే తిరిగిపోయింది. చెవి దగ్గర ఫోను, చెవి పాడైపోతుంది మొత్తం. వైబ్రేషన్, అదే వైబ్రేషన్ అంటే అదే రేడియేషనే వైబ్రేషన్. పెద్ద సామూహిక ధ్యానం జరిగితే 10,000 మంది ధ్యానం చేసిన వైబ్రేషన్ ఉంటుందో లేదో నేను చెప్పలేను, కానీ నువ్వు చెవి దగ్గర ఫోన్ పెట్టావంటే వైబ్రేషన్, రేడియేషన్ మొత్తం వచ్చి చెవి పోతుంది. ఇలా పెట్టుకుని మాట్లాడతారు బుద్ధి లేకుండా. అంత అవసరమా? తర్వాత మాట్లాడతానని చెప్పలేవా? మన జీవితాల్లో పెద్ద బలహీనతని నేను ముందే చెబుతున్నా. నో చెప్పలేకపోవడం పెద్ద బలహీనత. దయచేసి నో చెప్పండి, నో చెప్పండి. నేను చేయనని చెప్పండి, నా వల్ల కాదని చెప్పండి. అన్ని పనులు నెత్తి మీద వేసుకోవడం, అందరితోనూ మాట్లాడడం, అందరికీ గుడ్ మార్నింగ్లు చెప్పడం, అందరి పుట్టినరోజులకి స్పందించడం. వీడేమైనా శ్రీరామచంద్రుడా, ఆవిడేమైనా సీతాదేవ? బోడి పుట్టినరోజు దేనికి? వీడికి పని లేక వాడికి మనం శుభాకాంక్షలు చెప్పడం ఏంటి? ఇక్కడ వీడు పుట్టి ఏం చేశాడట? వాడి పుట్టినరోజుకు మనం ఎందుకు శుభాకాంక్షలు చెప్పాలి? ఏం చేశాడు దేశానికి? వాడేమైనా గాంధీయా, నెహ్రూయా, అంబేద్కరా, సుభాష్ చంద్రబోసా? ఏం చేశాడమ్మా? వాడు పుట్టినరోజుకు మనం చెప్పడం వాడు గొట్టంగాడికి. నేను చెప్పనని చెప్పాలి. ఇదే మనకు బాగా బలహీనత అయిపోయి పొద్దున్నే అందరికీ చెప్పడం, మళ్ళీ వాళ్ళ నుంచి ఆశించడం. ఇంతమందికి నేను చెప్పాను, నాకెవరూ చెప్పట్లే. ఏడు చెప్పేది రామాయణం ఇక్కడ. ఇదో గోళ. నువ్వు చెప్పకుండా ఉంటే వాళ్ళు చెప్పరు. ఇదే యోగవాసిష్టం. మనం బతుకుతున్నదంతా రోగవాసిష్టం. అటాచ్మెంట్, అటాచ్మెంట్, అటాచ్మెంట్. మళ్ళీ గుళ్ళోకి వచ్చే జనం పెరిగిపోయారు, గుళ్ళో ఆరాధనలు పెరిగిపోయి మా ప్రవచనాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఏకంగా ఏం మార్పు వస్తుందో మాకు అర్థం కావట్లా. గుళ్ళోకి వస్తున్నామంటే కోరికలు తగ్గిపోవాలి, ఫోన్ మాట్లాడటం తగ్గిపోవాలి, ఏకాంతంగా ఉండాలి. ఇంట్లో అందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి మన ఒక్కడిని ఇంట్లో అటు అమ్మాయ శని వదిలిపోయింది అనుకోవాలి. ఇంట్లో కూర్చోవాలి, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలి. నన్ను పట్టించుకోవడం లేదు, ఎవరు తీసుకెళ్ళట్లేదు, ముసలాడిని అయిపోయాను. అయిపోతే ఏమైంది? ముసలాడు అయిపోతే రేపు పొద్దున్న మృత్యువు కూడా వస్తుంది. బాబాగారు వెళ్ళిపోయాడు పైకి, నువ్వేమైనా అంతకంటే గొప్పవాడివా? వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. 60 దాటాకే సిద్ధంగా ఉండాలి. 70 దాటాక వీధిలో కూర్చోవాలి. నేను సిద్ధంగా ఉన్నాను యమధర్మరాజా, నీదే ఆలస్యం అని. మళ్ళీ నువ్వు లోపలికి కూడా రావక్కర్లేదు. ఇల్లు మళ్ళీ 6 నెలలు వదిలిపెట్టాలి. ఎందుకు వచ్చింది? బయట కూర్చుంటాను, అక్కెళ్ళిపోని చెప్తే వాడే తీసుకుపోతాడు. అంత సిద్ధంగా ఉండాలి 70 దాటే అని. ఇంకా 70 దాటా కూడా ఐ స్టార్టెడ్ ఏ న్యూ లైఫ్. సిగ్గు లేకపోతే సరే, ఇక్కడ నువ్వు న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా? ఏంటి న్యూ లైఫ్? ఇంకా ఎంతకాలం బతుకుదామని, ఏం చేద్దామని, ఎందరిని దోచుకుందామని. ఇంకా యంగ్గా ఉండి ఏం చేస్తారండి? యంగ్గా ఉన్నవాడిని ఎవడైనా నువ్వు ముసలాళ్ళ ఉన్నావంటే బాధపడినట్టే, ముసలివాడిని కూడా నువ్వు యంగ్గా ఉన్నావంటే బాధపడాలమ్మా. దట్ ఈజ్ కాల్డ్ ఫిలాసఫీ. దట్ ఈజ్ కాల్డ్ ఫిలాసఫీ. తత్వం అంటే అది, తత్వం అంటే అది. 70 ఏళ్ళు దాటాక ఎవడైనా యు ఆర్ లుకింగ్ యంగ్ అంటే నీకేం బుద్ధి లేదా అని అడగాలి వాడిని. నాకు 70 ఏళ్ళు అయ్యా, నన్ను యంగ్ అంటావేంటి అని ఇంటికి వెళ్ళి వెంటనే జుట్టుకి తెల్లరంగు వేసుకోవాలి. ఒకవేళ నల్లరంగు ఉంటే తెల్లరంగు వేసుకో. అది జ్ఞానం, అది వైరాగ్యం, అది సిద్ధంగా ఉండడం. జీవితంలో దుఃఖం అంతా ఎక్కడుందంటే వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ యాజ్ ఇట్ ఈస్. వచ్చిన దాన్ని వచ్చినట్టు మనం అంగీకరించడానికి సిద్ధంగా లేం. జుట్టు తెల్లబడగానే కంగారు, మొహం మీద మచ్చ రాగానే కంగారు, 50 ఏళ్ల తర్వాత 51వ ఏడు రాగానే కంగారు. ఎందుకు ఆ కంగారు? అన్నీ సహజంగానే జరుగుతాయి. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నట్టు ఇప్పుడు లేవు కదా, అలాగే ముసలాడివి అవుతావు. అవస్థలని ఉన్నది ఉన్నట్టు తీసుకుందుకు మనం సిద్ధంగా లేవు, అందుకే దుఃఖం. ఆ ఉన్నది ఉన్నట్టు తీసుకోవడమే రామాయణం. పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నా, సాయంత్రం పిలిచి వనవాసం అన్నా, రెండు ఒకలాగే తీసుకున్నాడు ఆయన. పైగా నాన్నగారు చెప్పారని చెప్పడం ఎందుకమ్మా? నువ్వు చెప్పినా నేను చేస్తాను. ఎవరికి ఇస్తున్నారు? మా తమ్ముడికి ఇస్తున్నారు. భరతుడికి ఏమి దేశద్రోహికి ఏమైనా రాజ్యం ఇస్తున్నారా? రావణాసురుడికి ఏమైనా రాజ్యం ఇస్తున్నారా మీరు? భరతుడికి ఇస్తున్నారు. భరతుడు నాకు ఎంత ప్రేమపాత్రుడు, హాయిగా ఆయన్ని చేయనివ్వండి, మీకేం కావాలి, వనవాసం కదా అని తెల్లారే వరకు ఆగకుండా అర్ధరాత్రి సుమంత్రుణ్ణి పిలిచి రాత్రికి రాత్రే సీతా లక్ష్మణులతో సహా వనవాసానికి వెళ్ళిన మహాత్యాగమూర్తి రామచంద్రమూర్తి. కట్టిన బట్టతో ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతో వెళ్ళిపోయాడు. 2వ జత బట్టలు లేవు ఆయనకి. కానీ ఎంత స్త్రీ స్వేచ్ఛని గౌరవించే మనిషి రామచంద్రమూర్తి అంటే,
సీతాదేవి మాత్రం 7 పెట్టెల బట్టలు పట్టుకెళ్ళింది, అనుమానం వెళ్ళేది. అక్కడ మొత్తం లక్ష్మణుడు మోసాడు. ఆయనే రైల్వే పోర్టర్. ఆవిడ ఉన్న చీరలైనా పట్టుకెళ్ళి, నగలు కూడా పట్టుకెడుతుంటే కైకి ఆక్షేపించింది. వనవాసానికి వెళ్ళేదానికి ఇవన్నీ ఎందుకు అది. అంతవరకు మాట్లాడని వశిష్ఠ మహర్షమ్మ ఇవాళ 3 రోజుల కథకి నాయకుడు ఆయనే. వశిష్ఠ మహర్షి ప్రబోధమే యోగ వాసిష్టం. అంతవరకు రాముడికి తండ్రి రాజ్యం ఇచ్చినా కాదన్నా, భరతుడు రాజన్నా, వనవాసం అన్నా కూడా మౌనంగా ఉన్న వశిష్ఠ మహర్షి కైక సీత విషయంలో కల్పించుకుని అరణ్యానికి వెళ్ళేదానికి నీకు ఇన్ని చీరలు ఎందుకు, నగలు ఎందుకంటే వెంటనే నోరు మూసుకోమని చెప్పాడండి. అది వశిష్ఠుడండి. ఊరుకోవమ్మా, ఏం మాట్లాడుతున్నావు, మేము ఇక్కడ పురోహితులం పెద్దవాళ్ళ ఉండి కూడా ఎందుకు ఊరుకున్నామంటే మీ రాజవంశ వ్యవహారాల్లో మేము వేలు పెట్టాం, మా యోగ వాసిష్టం మాకుంది, అందుకే ఊరుకాయ. అన్యాయంగా మాట్లాడతామేంటి? ఆవిడకుంది వనవాసం, రాముడికి వనవాసం. వనవాసానికి వెళ్ళేవాడు నారచీరలు కట్టుకుంటాడు, ఆవిడకి లేదే. ఆవిడ సరదాగా పెడుతోంది. ఆవిడ అది విహారయాత్ర, అది టూరిస్ట్ వీసా, H1B వీసా కాదు, అది టూరిస్ట్ వీసా ఆవిడది. అది వనవాసం వీసా కాదు, టూరిస్ట్. ఆవిడ టూరిస్ట్ ఎలాగైనా పెడతాడు, నువ్వేడు చెప్పేది అని అన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసమ్మా, త్రికాల జ్ఞాని. రావణాసురుడు ఎత్తుకుపోతుంటే విసిరి పారేయడానికైనా కొన్ని నగలు ఉండాలి కదా తల్లికి, లేకపోతే ఎలా గుర్తుపడతారు? ఆ నగలే కదా విసిరేసింది, ఆ నగలే కదా హనుమంతుడు దోషిట్లో పడ్డాయి, ఆ నగలే కదా రామచంద్రమూర్తి గుర్తుపట్టకపోయినా లక్ష్మణుడు గుర్తుపట్టింది. ఇది మనం గ్రహించాలి. కథ ఆయన త్రికాల జ్ఞాని వెంటనే కల్పించుకున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నామమ్మా, మేము పెద్దవాళ్ళం ఊరుకుంటున్నాం కదా, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. మీ రాజ్యం మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అమ్మా, మీ అబ్బాయికి కాకపోతే మేనోళ్ళకో తోడోళ్ళకో ఇచ్చుకోండి, మాకు అనవసరం. ఆవిడని ఎందుకు అన్ని మాటలంటావు? ఇక్కడ ఆడదానివి, సాటి ఆడదాని మీద గౌరవము ప్రేమ లేదా? నీకే ఆ కష్టం వస్తే అందుకని వెళ్ళనివ్వండి. అలాగే ఆవిడకేమీ లేదు, లక్ష్మణుడికి కూడా ఏం లేదు, ఆయన ఇష్టం. ఆయన పెడితే రాముడిలాగే పెడతాడు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఆయుధాలతో పెడతాడు. మన ఇష్టం మనం అనడానికి వెళ్ళలేదు, రాముడికి మాత్రమే షరతు అని మాట్లాడాడు. కట్టిన బట్టతో కటిక కానలకేగిన త్యాగమూర్తికిన్ పట్టము గట్టినావు మృదుభావుక వీధులలో రసధ్వనిన్. మృదువైన భావాలతో 24,000 శ్లోకాలు పైగా రాముడు వాల్మీకి రచించి రసధ్వనిని ప్రకటించాడు అందులో. అంతే, ఆ రసరూపంగా ఉండే కావ్యంలో ధ్వని ఉంటుంది, అంటే అంతర్గర్భితంగా అర్థాలు ఉంటాయి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సందర్భం కాదు. మరి రామాయణం మీద ప్రసంగాలు చాలా ఉన్నాయి, వింటే ఆ వాక్యాల్లో ఉండే అంతరార్థాలు ఏమిటో అక్కడ చెప్పడం జరుగుతుంది. అటువంటి వాల్మీకి మనం నమస్కారం చేస్తూ యోగ వాసిష్టం రంగప్రవేశం చేస్తూ ఉన్నాం. మొట్టమొదట్లోనే వశిష్ఠుడు రాముడికి బోధించాడంటారు దీన్ని. రాముడికి బోధించిన సందర్భమే చాలా గొప్పది. 13 ఏళ్ల వయస్సు. యోగ వాసిష్టం వినే సమయానికి రాముడు వయస్సు 13 ఏళ్ళు. ఇంకా విశ్వామిత్రుడు వాళ్ళను కూడా తీసుకెళ్ళలేదు. అప్పట్లో పద్ధతి ఎలా ఉండేదంటే 12 ఏళ్లకి విద్యాభ్యాసం అయిపోయేది. 5 ఏళ్లకి క్షత్రియ పుత్రుడికి 4, 5 ఏళ్లకి ఉపనయనం చేసి గురుకులంలో చేర్చేవారు ఋషి దగ్గర. ఈ 8 ఏళ్లలో సమస్త విద్యాభ్యాసం అయిపోయేది. అంతా ఓరల్ ఎడ్యుకేషన్ అండ్ మోరల్ ఎడ్యుకేషన్, నో రిటర్న్. తాటాకులు కూడా లేని కాలం అది. రామాయణం అంటే తాటాకుల మీద రాసే విధానం కూడా లేదు. కాబట్టే రామాయణాన్ని మొత్తం వాల్మీకి లవకుశుల చేత పాడించాడు, రాయించలేదు. రాయడం అనేది భారత కాలానికి వచ్చింది. అందుకే వ్యాసుడు 1700 శ్లోకాల భారతం వినాయకుడి చేత రాయించాడు, గంటంతో తాటాకుల మీద రాయించాడు. అంటే భారత కాలానికి లేఖన విధానం వచ్చింది. రామాయణ కాలానికి లేఖనం కూడా లేదు, కేవలం కంఠస్థం చేయవలసిందే, మరో దారి లేదు. అందుకే మహామేధావులు పుట్టేవారు ఆ కాలంలో. నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అవసరం దేన్నైనా కనిపెట్టేలా చేస్తుంది. లేఖన సాధనాలు లేవు కాబట్టి అప్పుడు విద్యార్థులు గురువులందరూ గ్రంథాలు కంఠస్థం చేసేసేవారు, ఇంకో దారి లేదు. మనకి ఇప్పుడు బాగా జర్క్ బుక్ ఇంత బ్యాగ్ వాడికి నోరు జ్ఞాపకం ఎందుకు ఉంటుందమ్మా? అన్నీ అందులో ఉన్నాక. వాడి చేత ఏమైనా 4 సార్లు అనిపిస్తే కదా. అన్నీ అందులో ఉన్నాయి. వీడు కూడా అందులోనే ఉంటాడు ఆ బ్యాగులో. ఓ చెప్పేసేస్తే నోరు మూసి కూర్చుంటాడు. ఆ వర్క్ బుక్ సంస్కృతి పోయి మళ్ళీ శుభ్రంగా మాట్లాడించి శ్లోకాలు పద్యాలు ఇంగ్లీష్ రైమ్స్ అయినా పర్వాలేదు, వాడు నోటితో పలికించాలి. వాళ్ళకి వెళ్ళేటప్పుడు మళ్ళీ మర్నాడు వచ్చి అప్పగించాలి. అప్పుడు ధారణాశక్తి పెరుగుతుంది. అలాంటి విద్యా విధానం అది. అందుకని 12 ఏళ్లకి వేద విద్య పూర్తి అయిపోయింది, శాస్త్రాలు పూర్తి అయిపోయినాయి. అప్పుడు
అన్నీ చదివినా రాముడికి మనశ్శాంతి లేదు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వేరు, ఎవరి స్థాయి వారిదే. ఒక ఇంట్లో పుట్టినంత మాత్రాన అందరూ ఒకే స్థాయిలో ఉండరు. ఒక చెట్టు కాయలన్నీ ఒకే రకంగా ఉండవు. రాముడి స్థాయి వేరు, నారాయణుడు నారాయణుడే. ఆయన 13 ఏళ్ల వయస్సులో పక్క మీద అటు ఇటు దొల్లుతున్నాడు, నిద్ర పట్టట్లేదు. 10 గంటలకి పడుకున్నాడు, 1 గంట అయినా నిద్ర పట్టట్లేదు. ఏమిటి ఆయనకు వచ్చిన అనుమానం అంటే, నేనెవరు? ఇది వచ్చింది అనుమానం. నేనెవరు? హూ యామై? నేను దశరథుని కుమారుణ్ణి, కౌశల్య కుమారుణ్ణి అన్న సమాధానం ఆయనకి నచ్చడం లేదు. ఎందుకంటే వేదంలో అలా చెప్పలేదు. తత్వమసి అన్నారు, ఆ పరబ్రహ్మ పదార్థమే నువ్వు అన్నారు. అహం బ్రహ్మాస్మి అన్నారు, నేనే పరమాత్మని అని చెప్పారు. ఇదేమిటిది? నేను చదువుకున్న చదువులో నేను పరమాత్మనే అని ఉంది. నన్ను ఇక్కడేమో అందరూ దశరథుడు కొడుకు, కౌశల్య కొడుకు అంటున్నారు. దేన్ని బట్టి అంటున్నారు? ఇంతకీ నేనెవరు? ఆ నేను ఎక్కడుంది? ఈ శరీరం మొత్తంలో నఖ శిఖ పర్యంతం అంగుళం 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 వెతికి చూస్తే నేను అనేది ఎక్కడుంది? ఆ వెతికే పరిశ్రమలో ఉన్న 13 ఏళ్ల బాలుడికి నిద్ర పట్టలేదు. దొల్లాడు. ఇంకా దొల్లలేక లేచాడు. క్షత్రియపుత్రుడు, వీరుడు, గుర్రం ఎక్కాడు. అశ్వారోహణం చేసి గురువు అయినటువంటి వశిష్ఠుని దగ్గరికి బయలుదేరాడు. అప్పట్లో గురువులు ఎలా ఉండేవారంటే, రాజమందిరం పక్కన ఉండేవారు కాదు. రాజమందిరం పక్కన ఉంటే చెడిపోతారు భోగాల వల్ల. వాళ్ళు అరణ్యాల్లోనే ఉండేవారు. ఇంత రఘువంశానికి రఘుమహారాజు దగ్గర నుంచి లవకుశుల వరకు కూడా పురోహితుడుగాను, ప్రధాన గురువుగాను, రాజగురువుగాను ఉన్న వశిష్ఠుడు ఎప్పుడూ అరణ్యంలో తాటాకు గుడిసెలోనే ఉన్నాడు. ఆయన కనీసం డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఏమీ లేవు. ఆయన అక్కడే ఉండేవాడు. వెంటనే ఆయన దర్శించాలంటే అక్కడికే వెళ్ళాలి. ఆయన రమ్మంటే రాడు, రమ్మడానికి వీడేవాడు, ఒత్తడేట ఆయన రాడు. అలాగా అటువంటి మహర్షిని దర్శించడం కోసం అర్ధరాత్రి గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. సందేహం తీర్చుకోవాలి, నేనెవరు? నాకు అర్థం కావట్లేదు. నేను ఏదో వాళ్ళ అబ్బాయిని వీళ్ళ అబ్బాయిని, ఇది ఊరికే లోక వ్యవహారం, ఈ శరీరం ఉండబట్టి అనిపిస్తుంది నాకు అని వెంటనే వశిష్ఠుని దగ్గరికి బయలుదేరాడు. తలుపు కొట్టాడు 1 గంటకి. రాత్రి తలుపు కొడితే మనం ఎవరంటాం కదా, కాలింగ్ బెల్స్ అవి లేవు కూడాను, చూడడానికి అద్దం కూడా లేదు. వెంటనే వశిష్ఠుడు, ఎవరు నువ్వు అన్నాడు. అది తెలియకే వచ్చాను అన్నాడు రాముడు. అది సమాధానం. ఇంత అద్భుతంగా యోగ వాసిష్టం మొదలవుతుంది. తలుపు కొడితే ఎవరు నువ్వు అంటాం కదా మనం, ఏదో నేను అని పలానా ఆ మాట కంఠాన్ని బట్టి కొంత గ్రహించుకుంటాం. లేకపోతే ఇలా తలుపు కొట్టగానే తీసేయకూడదు, నెత్తిమి స్విచ్చెట్టు కొట్టి మొత్తం పట్టుకుపోతాడు. బంగారం విలువ బాగా పెరిగిపోయింది, మహిళల జాగ్రత్త. ఏం దొరికినా చాలు వాడికి, ముక్కు పుడక దొరికితే చాలు మొత్తం 30,000 విలువ చేస్తుంది, పట్టుకుపోతాడు. తీసేయకూడదు అలాగా. తలుపుల ముందు ఎప్పుడు కాస్త గ్లాసు డోర్లా ఒకటి ఉండాలి, కటకటాల్లా ఉండాలి, కనీసం ఎందులో చూడాలి. ఎవరు 100 ప్రశ్నలు వేసేకి తీయాలి. పోలీసు వేషంలో వచ్చినా నమ్మే పరిస్థితి కాదు ఇవాళ. ఆ రోజు వేరు, ఊరికే చెక్క తలుపు ఉండేది, అడ్డగడ వేసేవారు, పెద్ద విషయం దొంగతనాలు జరిగేవి కావు. అందుకని తలుపు కొట్టగానే ఎవరు నువ్వు అంటే, అది తెలియకే వచ్చాను అన్నాడు. వెంటనే వశిష్ఠుడు కనిపించే ఆత్మజ్ఞానం కోసం వచ్చాడనమాట. ధనుర్వేదం కోసమో, ఆయుర్వేదం కోసమో, వాస్తుశాస్త్రం కోసమో దేనికి రాలా. నేనెవరు అనే ప్రశ్న వచ్చిందంటే ఇక అంతకంటే ఉత్తమమైన ప్రశ్న ఉందా? జీవి తెలుసుకోవలసిందే. తక్షణం తలుపు తీశాడు గురువు. చెప్పవలసిన సమయం, శిష్యుడు కోరవలసిన సమయం ఏమిటంటే అదే. ఎప్పుడు శిష్యుడు హృదయంలో తపన బయలుదేరుతుందో అప్పుడే చెప్పాలి గురువు. వెంటనే అర్ధరాత్రి అక్కడ కూర్చోబెట్టాడు. మంచిది, అడుగు, నువ్వు అడుగుతావా, నన్ను చెప్పమంటావా? అడగడానికి కూడా నాకేం తోచట్లేదు, నాకు ఇది ఒక్కటే ప్రశ్న, నేనెవరు? వెనకానే ఆయన అన్నాడు, రామచంద్ర, 7 భూమికలలో మొదటి భూమికలో ఉన్నావయ్యా, 2వ భూమికలోకి పెడితే నీకు తెలుస్తుంది అన్నాడు. అంటే 7 మెట్లు అనుకోండి. 7 భూమికలు అంటే మెట్లు. ఏమిటా 7 మెట్లు? శుభేచ్ఛ 1, 2 విచారణ, 3 తనుమానస, 4 సత్వాపత్తి, 5 అనాసక్తి, 6 పదార్థాభావన, 7 తుర్యగా. అది 7వ భూమిక. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఆ తుర్యగా అనే భూమికలో ఉంటారు. బాబాగారు కూడా తుర్యగా అనే భూమికలో ఉంటారు నిరంతరం. ఆ 7వ భూమిక. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరీ తుర్యగా తుర్యా సర్వావస్థావతీత. అన్ని అవస్థలకి అతీతంగా ఉండేది తుర్య.
విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత అన్న 3 అవస్థలని, మెలకుగా ఉండే స్థితిని, కలలుగనే స్థితిని, సుషుప్తిలో ఉండే స్థితిని, మూడింటిని దాటి వెళ్ళిందని 4వ అవస్థ అంటారు. అదే తుర్య. అమ్మవారు ఆ స్థితిలో ఉంటుంది. తుర్య సర్వావస్థ వివర్జిత. ఈ 3 అవస్థలకి అతీతంగా ఉంటావమ్మా అన్నారు లలితా సహస్రంలో. ఆ అతీతంగా ఉండేవాళ్లే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లలితాదేవి, బాబాగారు, సమస్త దైవ స్వరూపాలు. అంతే. వాళ్ళని మనం కిందికి లాక్కూడదు. వాళ్ళు ఏం చెడిపోరు. కానీ మన ప్రయత్నం అంతా ఇది లాగేసి నాకు మోకాలు నొప్పిగా ఉంది. బాబాగారు నీ మోకాలకి వైద్యురా ఇక్కడ పని లేక. మోకాలు నొప్పిగా ఉంటే ఇంటూ కూర్చో. ఏదో అనుకోవడం, ఏదో తగ్గిందంటే 10 మందికి ప్రచారం. ఇంత గొప్ప బాబాగారి జ్ఞానం ఎందుకంటే మోకాలు నొప్పికి. దానికి ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటాడమ్మా. బాబా ఎందుకు? మనం కోరవలసిన కోరికలు అవి కాదు. ఇక్కడ మనకి ఇది పెద్ద సమస్య అయిపోతుంది. ఇక్కడ దాని నుంచే బయటపడాలి. అందుకే వశిష్ఠుడు మెచ్చుకున్నాడు. చాలయ్యా 1 గంటకు వచ్చినా సరే శుభేచ్ఛ, మంచి కోరిక కలిగింది నీకు, సంతోషం అన్నాడు. అది మొదటి మెట్టు. మనం కోరుతున్నది మంచి కోరికేనా? ఏం కోరానండి, మా అమ్మాయి పెళ్ళే కదా, పెళ్ళి శుభమే కదా అనద్దమ్మా. అంతవరకు అమ్మాయి సుఖంగా ఉంది. తర్వాత రావణాసురుడు వస్తాడు, ఏడుస్తూ కూర్చుంటుంది. శుభేచ్ఛను ఎలా అంటావు నువ్వు? పెళ్ళి శుభమో అశుభమో ఎలా చెప్తారండి? బాజా మ్రోగించగానే శుభమైపోయింది ఏంటి ఇక్కడ? అబ్బాయి పెళ్ళి కాకపోతే వాడు అంటేస్తూ ఉంటావు. ఓ ఇంటివాడు అవ్వాలో, ఇంటివాడు అవ్వాలంటే అపార్ట్మెంట్ కొనుక్కో, పెళ్ళి ఎందుకు పని లేక. వాడికి పెళ్ళి అంతవరకు సుఖంగా ఉన్నవాడు వాడు చచ్చిపోతున్నాడు ఇక్కడ. తల్లి మాట పెళ్ళా మాట ఏం వినాలో తెలియట. తళ్ళా పెళ్ళామా అని సినిమా చూడాలి. ఎన్టీ రామారావు గారు సినిమా ఉండేది వెనక. అది మళ్ళీ వచ్చింది ఇప్పుడు సమస్య. వాడు సుఖంగా ఉన్నాడు, తల్లి తండ్రికి చెప్పినట్టు వింటున్నాడు, వాడు ఉద్యోగం వాడు చేసుకుంటున్నాడు, వాడికి అవసరమైనప్పుడు వాడి పెళ్ళి వాడు చేసుకుంటాడు. మన వెళ్ళి 2 అక్షంతలు ఎత్తే అయిపోయి ఎందుకు వచ్చిన గొడవ? వాడి ప్రాణం తినేయడం. చివరికి వచ్చాక మా వాడు మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, కోళ్ళు వచ్చాక తీసుకొచ్చింది నువ్వే కదా. ₹1 కోటి ఖర్చు పెట్టి కళ్యాణ మండపం పెట్టి పెళ్లి చేసావు, మళ్ళీ 10 మందిని పిలిచి మరి ఇప్పుడు ఏడుస్తావు ఎందుకు? నోరు మూసుకో. మా మాట వినడం మానేశాడు. పెళ్ళి అయితే వినడం తెలీదా? సిద్ధంగా ఉండాలి. పైగా మన మాట వినలేదు, కోడల మాట వింటున్నాడంటే అదృష్టం అమ్మా. ఇక మనం ఏం చెప్పక్కర్లేదు. మనం సుఖంగా లలితా సహస్రం పారాయణ చేసుకోవచ్చు. అంటే మనకు లోపల ఉన్నది ఏంటంటే కొడుకు బాగుండడం కాదు, మన మాట వినడం. నమశివాయ. ఇది అహం. దీనికి సమాధానమే వేదాంతం, దీనికి సమాధానమే యోగ వాసిష్టం. నువ్వు ఎందుకు కోరుతున్నావు ఇది? శుభేచ్ఛ అంటావేంటి? జీవితంలో ఏదీ శుభం కాదు, ఏదీ అశుభం కాదు. పువ్వులు వస్తే శుభశకునం అంటారు, కట్టెలు వస్తే అశుభశకునం అంటారు. ఎందుకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. అసలు బతుకున్న వాడి మీద జల్లే పువ్వుల కంటే చచ్చేవాడి మీద జల్లే పువ్వులే ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, పువ్వులు శుభమో అశుభమో? ఏం మాట్లాడతారండి? బతుకున్న వాడికి వేసే దండల కంటే శవానికి వేసే దండలు ఎక్కువ. పువ్వులు శుభమే, నువ్వు పెట్టుకున్నావు అలాగా నీకు ఇష్టం కాబట్టి అంతే. ఇట్ ఈజ్ అవర్ ఒపీనియన్, అది శాస్త్రం కాదు. కట్టెలు అశుభం కూడా కాదు. మనం వంట వండేది నిన్న మొన్నటి వరకు కట్టెలతోనే కదండి, గాడిపోయి కూడా కట్టెలతోనే కదండి. మరి అశుభం ఏంటండి? ఆ పదార్థాలే అందరం తిన్నాం కదా. ఇవాళ గ్యాస్ రాగానే కట్టెలు అశుభం అయ్యాయి, ఆ వేళ కూడా కట్టెలు అశుభం. మన అజ్ఞానం ఏమిటి అంటే శవదహనం అప్పుడు కట్టెలు వాడదు. ఏం వాడకపోతే ఏం వాడ? ప్లాస్టిక్ వాడమంటావా? శ్మశానంలో వాడారు కాబట్టి అది అశుభం, పెళ్ళికి వాడారు కాబట్టి శుభం. చాలా తప్పండి ఈ మాటలు. పెళ్ళికి వాడిందే శ్మశానంలో కూడా వాడతారు, నష్టమేం లేదు అక్కడ. ఇవాళ మనం ఎంత గొప్ప సమాజంలో జీవిస్తున్నామమ్మా. పెళ్ళికి శామియానా తెప్పించమని అడుగుతాం. అది నన్ను 11వ రోజుకి వాడిని శామియానా శుభ్రంగా పట్టుకొచ్చేస్తాడు వాడు. నీకు చెప్తాడా? 11వ రోజుకి వాడిన శామియానా అది వచ్చేసి ఇక్కడ పెట్టేసాడు అంతే. దానికి మళ్ళీ పూలు కట్టేసాడు ఇక్కడ. బ్రహ్మాండంగా ఉంది శామియానా. నేను తద్దినం శామియానా అమ్మ, నీకు తెలియదు అది. అందుకే ఇదివరకు తాటాకు పందిరులు వేసేవారు, గొడవ లేదు. తాటాకు పీకి మళ్ళీ వాడే అవకాశం లేదు ఇంకా. శామియానా ఎన్నిసార్లైనా వాడతారు. పెళ్ళికి అదే, శోభనానికి అదే, శ్మశానానికి అదే. అటువంటి జీవితం గడుపుతూ ఇక్కడ శుభం అశుభం ఏంటంటే అర్థం లేకుండా మనం కోరే కోరికలన్నింటిలో శుభమైన కోరిక ఏదన్నా ఉంటే నేనెవరు అని తెలుసుకోవడం ఒకటే శుభేచ్ఛ. అది మిగిలినవన్నీ అశుభమే. ఆత్మజ్ఞానం పొందడం ఒక్కటే శుభప్రదమైన కోరిక. అది ఎప్పుడు కలిగితే అప్పుడు మనం మొదటి మెట్టు ఎక్కేసినట్టే. ఇప్పుడు ఎక్కేసాం అంతే. లేకపోతే ఇంతమంది మీరు ఇక్కడికి రారు కదా, మీరందరూ శుభేచ్ఛ అనేది అంటూ ఉన్నారు.